హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? మైసూర్ బోండా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. మనం మైదా పిండిని నైట్ నానబెట్టుకుని అందులో పెరుగు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని నైట్ నానబెట్టేసుకోవాలండి. అప్పుడు మార్నింగ్ అందులో కొద్దిగా సోడా వేసుకొని బాగా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటిని మన చేతితో తీసుకుని ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలండి. ఇలా పిండిని ఒకవైపు నుంచి తీసుకుంటూ మన రెండు వేళ్ళ మధ్యలోంచి అంటే బొటన వేళ్ళ మధ్యలోంచి మనం పిండిని వేస్తే కనుక చూసారా ఎంత బాగా రౌండ్గా వస్తాయన్నమాట. మనం బండి దగ్గర బోండా తింటూ ఉంటాం కదండి, మైసూర్ బోండా అలా రౌండ్గా వస్తాయి, అంతే క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. హై ఫ్లేమ్ తర్వాత మనం వీటిని టర్న్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకున్న తర్వాత మనం మీడియంలో పెట్టుకుని మనం ఇలాగా బోండాని ఫ్రై చేసుకోవాలి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయండి బోండాలు అనేవి. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. మనం చేతితో తీసుకుని బొటన వేలు పక్క నుంచి నేను చూపిస్తున్న విధంగా పిండిని తీసుకుని ఇలా వేస్తే కనుక చూసారా ఎంత రౌండ్గా వస్తున్నాయో. ఈసారి మీరు వేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం వీటిని గోధుమ పిండితో కూడా బజ్జీలు వేసుకోవచ్చండి. అంటే మైదా పిండి అన్హెల్దీ అనుకుంటే గోధుమ పిండి అయితే మార్నింగ్ నానబెట్టుకుని పెరుగు వేసుకుని నానబెట్టుకుని మార్నింగ్ వేసేసుకోవాలి. మైదా అయితే నైట్ నానబెట్టుకుని వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం కొంచెం చట్నీ కూడా తయారు చేసుకుందామండి. నేనైతే వేపుడు శనగపప్పు ఉంటుంది కదండి, దాంతో చట్నీ రెడీ చేస్తానన్నమాట. 1 కప్పు వేపుడు శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, జీలకర్ర తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని కొద్దిగా పెరుగు 2-3 స్పూన్ల పెరుగు వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చట్నీ కూడా రెడీ అయిపోతుంది. ఇలా పునుకులు చట్నీతోటి సర్వ్ చేసుకుంటే మనం బండి మీద తిన్న పునుకుల్లాగానే ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్స్ కిచెన్. థ్యాంక్ యూ.